బంగ్లాదేశీ అక్రమ వలసదారులపై కేంద్రం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఆయా రాష్ట్రాల్లో నివసిస్తున్న చొరబాటుదారులపై నిఘా ఉంచి భద్రతా బలగాలు అరెస్టులు చేస్తున్నాయి. ఇటీవలే అహ్మదాబాద్లో 50 మంది, పశ్చిమ బెంగాల్లో 41 మంది, మహారాష్ట్రలో 21 మంది, కర్ణాటకలో 7 మంది, మొత్తం 119 మంది బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు సైతం బంగ్లాదేశీయులను తమ నియోజకవర్గం నుంచి తరిమివేస్తామని హామీలు ఇస్తున్నారు. రాజస్థాన్ హవామహల్ బీజేపీ ఎమ్మెల్యే ఆచార్య బాలముకుంద్ తాజాగా ఓ ప్రకటన చేశారు. తన ప్రజలకు బంగ్లాదేశీయులను తరిమి కొడతానని హామీ ఇచ్చానని, దానిని నెరవేర్చేంత వరకు తాను విశ్రమించబోనని అన్నారు. అక్రమ వలసదారుల వల్ల స్థానికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, ఇది డెమోగ్రఫిక్ చేంజ్కు దారితీస్తుందని అన్నారు. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ అక్రమ వలసదారుల వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. ఓ అంచనా ప్రకారం మన దేశంలో దాదాపు 2 కోట్ల మంది బంగ్లాదేశీయులు అక్రమంగా ఉంటున్నారు. బంగ్లాదేశ్ పౌరులు వెల్లువలా రావడంతో అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో జనాభా ముఖచిత్రమే మారిపోయిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో దేశ భద్రతకు ముప్పు తలెత్తనుందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశీయుల్లో ఎక్కువ మంది పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే తెర వెనుక నుంచి ఈ అక్రమ వలసదారులకు సహాయం చేస్తోంది. టీఎంసీ పార్టీ కార్యకర్తల సహాయంతో నకిలీ చిరునామాలపై ఆధార్, పాన్ వంటి గుర్తింపు కార్డులను సులువుగా పొందుతున్నారు. అక్రమ వలసదారులలో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్, అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో స్థిరపడుతున్నారు. దక్షిణాదిన తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లోనూ వారి సంఖ్య భారీగా ఉన్నట్లు అంచనా. వారంతా తాము పశ్చిమ బెంగాల్ వాసులమని చెప్పుకుంటున్నారు. వలసదారులు ప్రధానంగా నిర్మాణం, హోటల్, చేనేత పరిశ్రమలతో పాటు వధశాలల్లో ఉపాధి పొందుతున్నారు. వారిలో అత్యధికులు అసంఘటిత రంగంలో కొనసాగుతున్నారు. అస్సాం సహా కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో స్థానికుల్లో అభద్రతాభావం ఎక్కువవుతోంది. తమ వనరులు పొరుగు దేశస్తులు పాలవుతున్నాయని, తాము మైనారిటీలుగా మారే ముప్పుందని వారు వాపోతున్నారు. వలసదారుల్లో కొందరు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నారు. ఈ తరహా పరిస్థితుల వల్లే అస్సాంలో బంగ్లాదేశీ అక్రమ వలసదారులను వెనక్కి పంపించి వేయాలంటూ 1979-80 మధ్య ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నేతృత్వంలో పెద్ద స్థాయిలో ఉద్యమం నడిచింది. 1985లో అస్సాం ఒప్పందం కుదరడంతో నాటి ఉద్యమం ఆగింది. అయితే ఒప్పందం ద్వారా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. తాము అధికారంలోకి వస్తే బంగ్లాదేశీ అక్రమ వలసదారులందరినీ దేశం నుంచి పంపించి వేస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ పదే పదే చెప్పింది. కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం 2015-19 మధ్య 21,348 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను భారత్ వెనక్కి పంపగలిగింది. అస్సాంలో అక్రమ వలసదారుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా రాష్ట్రంలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. రాష్ట్రంలో మారుతున్న జనాభా చాలా ఆందోళన కలిగిస్తోందని, ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిందని తెలిపారు. తమకు బంగ్లాదేశీల సంఖ్య పెరగడంతో అస్సాంలో స్థానికులకు జీవన్మరణ సమస్యగా మారిందని చెప్పారు. అస్సాంలో ముస్లిం జనాభా 40% చేరుకుందని, 1951లో ఇది 12%గా ఉండేదన్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ముస్లింల జనాభా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో చొరబడుతున్న అక్రమ వలసదారులు సులువుగా ఆధార్ కార్డులు పొందుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వారిని అడ్డుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఇకపై ఆధార్ కార్డు జారీ కావాలంటే ఎన్ఆర్సీ దరఖాస్తు నంబర్ను సమర్పించాల్సిందే అని, అందుకు సంబంధించి తమ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలోకి అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా ఆధార్ కార్డుల జారీ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక జార్ఖండ్లోనూ బంగ్లాదేశీ చొరబాట్లు డేంజర్ బెల్స్ ను మోగిస్తున్నాయి. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో బంగ్లాదేశీయులు వచ్చి స్థిరపడుతున్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న కోల్హాన్ ప్రాంతంలో ఈ చొరబాట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి. వీరు స్థానికంగా నివాసం ఏర్పరచుకుంటున్నారు. గిరిజన మహిళలను వివాహం చేసుకుని శాశ్వత నివాసం పొందుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎస్టీలు కాకుండా ఇతరులు నివసించడానికి హక్కులు ఉండవు. కానీ బంగ్లాదేశీ చొరబాటుదారులు స్థానిక గిరిజనులను వివాహం చేసుకోవడం ద్వారా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. దీనివల్ల డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతోంది. స్థానికంగా గిరిజనుల జనాభా తగ్గిపోతోంది.
దీంతో దేశ భద్రతకే ఇది పెను ప్రమాదంగా పరిణమిస్తోంది. ఈ విషయాన్నే జార్ఖండ్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ ను అడ్డుకోవడానికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. ఇక మణిపూర్లోనూ ఈ చొరబాట్ల సంఖ్య విపరీతంగా ఉంది. ఇక్కడ బంగ్లాదేశీలు కాకుండా మయన్మార్ నుంచి ఎక్కువగా వలసలు జరుగుతున్నాయి. సరిహద్దు రేఖ హిమాలయాల తూర్పు భాగంలో ఎగుడు దిగుడు పర్వత శ్రేణుల మధ్యగా సాగుతోంది. ఈ ప్రాంతంలో అలవాటైన తెగల ప్రజలు తప్ప ఇతరులు పెద్దగా ఈ ఫ్రీ బోర్డర్ ఉపయోగించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ మయన్మార్లో నెలకొన్న అంతర్గత పరిస్థితులు, సైనిక పాలన, ప్రజాస్వామ్యం లేకపోవడం వంటి కారణాలతో ఒకవైపే ఈ ప్రయాణాలు సాగుతున్నాయి. ఫలితంగా ఆయా తెగల ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగిపోయి చివరకు అది తెగల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. మణిపూర్లోని తెగల్లో మైటీల సంఖ్య అధికం. కానీ రాష్ట్ర భూభాగంలో కేవలం 10% మాత్రమే ఉన్న మైదాన ప్రాంతాలకే వారు పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి తోడు మయన్మార్ నుంచి విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ చొరబాట్లతో కుకీలు, నాగతెగల ప్రజల సంఖ్య నానాటికి పెరుగుతూ పోతోంది. ఇది అక్కడి జనాభాలో జాతుల నిష్పత్తిని మార్చేసింది. దీంతో మైదాన ప్రాంతాలకు పరిమితమైన మైటీలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ విధంగా దేశంలో అక్రమ చొరబాటుదారుల వల్ల డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతుండటం దేశ భద్రతకే పెను ప్రమాదంగా పరిణమిస్తోంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. దీని ఫలితాలు ఎప్పుడు అందుతాయన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.